మంచి టాపిక్ చెప్పాలని నేను ఆశపడుతున్నా. యోబు 1వ అధ్యాయము 21వ వాక్యంలో సెలవిచ్చినట్టు, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయును, యెహోవా నామమునకు శృతి కలుగును గాక. ఎందుకంటే అపవాది యోబుని శోధించాడు. తనకు యావత్తులైన ఆస్తంతా పోయినది. 7 కుమారులు చనిపోయారు, 3 కుమార్తెలు చనిపోయారు. శోధించడం అపవాది అయిపోయిన తర్వాత యెహోవా దేవుడు ఆయన రెండింతలు ఆశీర్వదించాడు. యోబు 4వ అధ్యాయం 10వ వాక్యంలో సెలవిచ్చినట్టు, యోబు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యెహోవా అతనికి దయచేశాడు. అలాగే ఈ మధ్యకాలంలో కాకినాడ ప్రాంతంలో పాస్టర్ రవివేలు వారికి 2 కుమారులు. పెద్ద కుమారుడు క్రాంతి కిరణం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. చిన్న కుమారుడు పాల్ అభిషేక్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. తన స్నేహితులు బర్త్డే కోసం మరి వాళ్ళు వెళ్ళారు. రిటర్న్ వస్తుంటే గోదావరిలో మునిగి వాళ్ళతో పాటు 8 మంది గోదావరిలో మునిగి నేను చక్కగా బయటకు వచ్చారు. వారిలో ఒక అతను మళ్ళీ మునగాలని మరి గోదావరిలో దొరికాడు. అతను వెళ్ళిపోయాడే నా యొక్క స్నేహితుడు అని పాల అభిషేకు అతను కూడా వెళ్ళి రక్షించడానికి కోసం వెళ్ళాడు. పాల అభిషేకు వెళ్ళి అతను తన స్నేహితుని పట్టుకున్నాడు. ఇద్దరు కనిపోయారు, గోదావరిలో మునిగిపోయారు. నా తమ్ముడు వెళ్ళాడని క్రాంతికిరణం వెళ్ళాడు. వెళ్తే ఆయన కూడా చనిపోయాడు. వీళ్ళతో పాటు 8 మంది యొక్క గోదావరిలో చనిపోయారు అన్నమాట. ఈ వార్త పాస్టర్ రఘువేలు గారికి ఇన్ఫార్మ్ చేశారు. చాలా బాధపడ్డాడు, కృంగిపోయాడు. మరి ఆ వీక్లో సండే రోజు అతను ప్రసంగించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 16వ వాక్యం సెలవిచ్చినట్టు, ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టాను. ఆనాడు యేసు 2025 సంవత్సరాల క్రితము ప్రపంచంలో ప్రతి మానవుడి కోసం ప్రాణం పెట్టాడు. ఎవరి కోసం? ప్రతి మనిషి కోసం. అలాగే ఈ పాస్టర్ రవివేలు చిన్న కుమారుడు తన స్నేహితుడు శ్రేయోభిలాషి మునిగిపోతాడని అతను కూడా యేసు కొరకు ఆనాడు ఎలా ప్రాణం పెట్టాడు, తన స్నేహితుల కోసం అతను ప్రాణం పెట్టాడు. చూశారా? ఆనాడు యోబు గారికి అపవాది శోధించాడు, తర్వాత 200 ఆశీర్వదించాడు. మరి ఈనాడు సామ్యూయేలు గారికి దైవ చిత్తం కాబట్టి వాళ్ళు దేవుడు తీసుకెళ్ళాడు. మరి ఆయన గొప్ప ఒక సాక్ష్యం చెప్పాడు. మరి ఈ సాక్ష్యం విని మీరు ఆనందించండి. ప్రియ సోదరి సోదరుడా, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యు. నా పిల్లలు చనిపోలేదా? ఆయన మహిమలో బ్రతికి ఉన్నారు. ఆమేన్. ఒక హాస్టల్కి వెళ్ళారు వాళ్ళు. చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు? హాస్టల్కి వెళ్ళారు. అమెరికాలో హాస్టల్లో చదువుతున్నారు, ఆస్ట్రేలియా హాస్టల్లో చదువుతున్నారు అనుకోవడం కంటే పరలోకపు హాస్టల్లో వారిని జాయిన్ చేశాం. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. అక్కడ వాళ్ళకి ఏ కొరత లేకుండా నా పరమ తండ్రి అయిన దేవుడు వారిని చూసుకునే తండ్రి, కడుపులో పెట్టుకుని చూసుకునే తండ్రి నా దేవుడు ఉన్నాడు. ఇక మా పిల్లల కోసం ఆలోచించి బుర్రపాడు చేసుకుని పిచ్చెక్కిపోవడం కంటే మీకోసం సేవ చేసుకుని మేము భూమి మీద ఉన్నంత కాలం దేవుని రాజ్యాన్ని కొట్టి అనేక సంఘాలను బలపరుచుకుంటూ ముందుకు వెళ్ళడమే దేవుడు మాకిచ్చిన భాగ్యం. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు తెలియజేసి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి.